వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఒకే టికెట్తో బస్సుతో పాటు ఆటో సేవలు అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికులకు ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందించడమే లక్ష్యంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని రూపొందించింది. బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు, గమ్యస్థానానికి చేరుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించేందుకు టీజీఎస్ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఎలక్ట్రిక్ ఆటో తయారీ సంస్థలతో చర్చలు జరుగుతున్నాయి. అన్ని ప్రక్రియలు పూర్తయిన వెంటనే ఈ సేవలు ప్రారంభమవుతాయి. ఇది ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చనుంది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, కాలుష్యం కూడా ఈ నిర్ణయం వెనుక ముఖ్య కారణాలుగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ముఖ్యంగా బస్సులో లేదా మెట్రోలో ప్రయాణించి బస్టాండ్లో దిగిన తర్వాత అక్కడి నుంచి ఇంటికి చేరుకోవడానికి ప్రయాణికులు పడే టెన్షన్ అంతా ఇంత కాదు. దీనినే లాస్ట్ మైల్ కనెక్టివిటీ సమస్య అంటారు. ప్రైవేట్ ఆటోల వాళ్ళు అడిగినంత ఛార్జీలు ఇచ్చుకోలేక సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మీటర్ వేయకుండా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులు ఎప్పటి నుంచో ఉన్నాయి. మహాలక్ష్మి పథకం కింద మహిళలను ఫ్రీ బస్సు ప్రయాణం అందుబాటులోకి వచ్చాక ఆర్టీసీ బస్సులో రద్దీ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు పూర్తి స్థాయి రవాణా సేవలు అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ నడుం బిగించింది. ప్రయాణికులకు బస్టాండ్ నుంచి నేరుగా గమ్యస్థానాలకు సురక్షితంగా తక్కువ ఖర్చుతో చేర్చాలన్న లక్ష్యంతో టీజీఎస్ఆర్టీసీ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దీనికోసం సొంతంగా ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేసి నగరంలో నడపాలని నిర్ణయించింది. కాలుష్యాన్ని నివారించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఇవి పూర్తిగా బ్యాటరీతో నడిచే ఎలక్ట్రికల్ వాహనాలుగా ఉండబోతున్నాయి. పైలట్ ప్రాజెక్టు కింద ముందుగా కొన్ని కీలకమైన రద్దీగా ఉండే బస్టాండ్ల నుంచి ఈ సేవలను ప్రారంభించాలని అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. బస్సు దిగగానే ప్రయాణికులకు వెంటనే ఈ ఆర్టీసీ ఆటోలు అందుబాటులో ఉండేలా ఒక పటిష్టమైన వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు బస్సు దిగిన తర్వాత ఆటో లేదా ఇతర వాహనాల కోసం వెతుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ ఈ కొత్త విధానంతో ఆ సమస్య ఉండదు. కేవలం ఒకే టికెట్తో బస్సు, ఎలక్ట్రికల్ ఆటో సేవలను ఒకేసారి బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇది ప్రయాణికులకు సమయం, శ్రమ రెండింటిని ఆదా చేస్తుంది. మరి ఈ ఆటోల్లో ప్రయాణించడం ఎలా అన్న సందేహం మీకు రావచ్చు. ఆర్టీసీ అధికారులు దీనికోసం ఒక పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఓలా, ఊబర్ తరహాలో ఒక డెడికేటెడ్ మొబైల్ యాప్ ద్వారా ఈ ఆటోలను బుక్ చేసుకునే సదుపాయం తీసుకురాబోతున్నారు. అలాగే డైరెక్ట్గా బస్టాండ్ల దగ్గర కూడా వీటిని ఎక్కే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ఆటోల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా పానిక్ బటన్స్, జీపీఎస్ ట్రాకింగ్ లాంటి అత్యాధునిక ఫీచర్స్ కూడా ఉండబోతున్నాయని సమాచారం. ఛార్జీల విషయంలో కూడా ప్రైవేట్ ఆటోలతో పోలిస్తే చాలా పారదర్శకంగా, సామాన్యుడి జేబుకు అందుబాటులో ఉండేలా పక్కగా మీటర్ సిస్టమ్ను అమలు చేయనున్నారు. ప్రారంభంలో దాదాపు 100 ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆటోలను ఆర్టీసీ నియమించిన ప్రత్యేక డ్రైవర్లు నడుపుతారు. ప్రయాణికులకు సురక్షితమైన, నమ్మకమైన సేవలను అందిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్లో రోజుకు సుమారు 30 లక్షల మంది ప్రజలు ప్రజా రవాణాను వినియోగిస్తున్నారు. ఈ కొత్త సేవలు ఈ సంఖ్యను గణనీయంగా పెంచుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ కొత్త ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి కూడా మేలు కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఎలక్ట్రిక్ ఆటోల వినియోగం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు. మొదటి దశలో ఈ సేవలు హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ప్రారంభం కానున్నాయి. అక్కడి నుంచి వచ్చే స్పందన, విజయవంతం ఆధారంగా రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా ఈ సేవలను విస్తరించే ఆలోచనలో టీజీఎస్ఆర్టీసీ ఉంది. టీజీఎస్ఆర్టీసీ తీసుకుంటున్న ఈ సంచలన నిర్ణయంతో ప్రైవేట్ క్యాబ్స్, ఆటో యాజమాన్యాలకు గట్టి పోటీ తప్పదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఫ్రీ బస్సులతో ప్రైవేటు రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఆటోలు కూడా వస్తే లాస్ట్ మైల్ కనెక్టివిటీలో ఆర్టీసీదే పూర్తి ఆధిపత్యం అవుతుంది. అయితే ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల కాలుష్యం తగ్గడంతో పాటు ప్రయాణికులకు బస్సు ఎక్కినప్పటి నుంచి ఇంటికి చేరే వరకు ఒకే సంస్థ ద్వారా సురక్షితమైన ప్రయాణం లభిస్తుంది. సంస్థకు కూడా అదనపు ఆదాయం సమకూరుతుంది. ఒక రకంగా ఇది విన్ విన్ సిచ్యువేషన్ అని చెప్పవచ్చు. అంతా అనుకున్నట్లు జరిగితే రాబోయే కొద్ది నెలల్లోనే ఈ ఎలక్ట్రిక్ ఆటోలు హైదరాబాద్ రోడ్లపై మనకు కనువిందు చేయనున్నాయి.